మీరు ప్రపంచంలో ఏ పుస్తకమైనా చదవండి, నిన్ను అలా మార్చదు. ఈ పుస్తకం మార్చినట్టుగా. ఈ పుస్తకాన్ని చదివి మారిన వాళ్ళు దేశాలని మార్చారు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఈనా, భారతదేశానికి స్వాతంత్రం ఈ పుస్తకం వల్ల వచ్చింది. ఛాలెంజ్ చేస్తాను ఈరోజు, ఎవరైనా మీరు కావాలంటే డిబేట్ పెట్టుకోండి, టీవీ 9లోనే మాట్లాడతాను ఈ విషయంలో. మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రధానులలో ఒకడు గాంధీ మహాత్ముల వారు కదా. వారికి ఆయుధాలు ఉన్నాయి, ఆయన దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలతో ఆయన పోరాడాడు. ఏంటి ఆయన ఆయుధం? అహింస. రెండోది సత్యము, సత్యాగ్రహము కదా. బ్రిటిష్ వారు ఆయన ఎందుకు గౌరవించారో తెలుసా? ఆయన 2 ఆయుధాలని ఇక్కడి నుంచి తెచ్చుకున్నాడు. భారతదేశంలో కొన్ని అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. గౌతమ బుద్ధుల వారు రాశారు. ఆయన బుద్ధ ధమ్మాస్ ఉన్నాయి. అందులో అహింస ఉంది, కానీ స్వాతంత్ర పోరాటానికి పటిమ లేదు. ఎందుకంటే బుద్ధుల వారు ఏమన్నారంటే, అసలు కోరికను త్యజించయ్యా అన్నాడు. నా దేశానికి స్వాతంత్రం కావాలి. తప్పు తమ్ముడు, అది కోరిక, త్యజించాలి నువ్వు అన్నాడు ఆయన. కానీ కాబట్టి బుద్ధుల వారి బోధ ప్రకారం వెళ్తే స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తి రాదు. ఎందుకని? కోరికను చంపుకోవాలి, స్వాతంత్రం కావాలి, నా జన్మ హక్కు అన్నది ఒక కోరిక, దాన్ని చంపేయాలి. కాబట్టి గాంధీ గారికి బుద్ధుల వారు పనిచేయరు. పక్కన పెడదాం. భగవద్గీత. భగవద్గీతలో ఏముంది? అహింసావాదమా, హింసావాదమా? గాంధీ గారు చదివిన ఇష్టపడిన 2 పుస్తకాలు, ఒకటి భగవద్గీత, ఇంకొకటి బైబిల్. అందుకనే గాంధీ గారికి ఇష్టమైన భాగము బైబిల్లో ఏంటంటే కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారి కొండ మీది ప్రసంగం. మీకేం అర్థమవుతుంది? స్వాతంత్ర్యాన్ని నిరాయుధంతో, ఏది అహింసతో, సత్యాగ్రహంతో తెచ్చిపెట్టిన గాంధీ మహాత్ముడికి ఊపిరి పోసింది. ఆయన ఉద్యమానికి ఊపిరి పోసింది. ఇది చదివితే ఒక మదర్ తెరీసా పుడుతుంది. ఇది చదివితే ఒక విలియం కేరీ పుడతాడు. ఇది చదివితే ఒక గాంధీ మహాత్ముడు పుడతాడు.